మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసంలో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూ డే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్, నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో, నేను చెప్పినటువంటి పేర్లతో, అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 యాక్చువల్లీ కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. తులారాశి, మరి ఈ యొక్క తులారాశి వారికి, తులారాశి అంటేనే ముందుగా నాకే భయం అవుతుంది పాపం. చాలా ఇబ్బంది కలిగేటువంటి సంఘటనలు, అసలు ఇబ్బంది తెచ్చిపెట్టేటువంటి సందర్భాలు, కొంత రహస్య విషయాలు బయటికి రావడాలు, అదేవిధంగా ఆయుష్కు సంబంధించినటువంటి, అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది చెప్పడానికి మాకు కష్టంగా అనిపించిన వినేటువంటి వారికి చాలా ఈజీ. మనందరము మరణిస్తాము అనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ విషయాన్ని మరచిపోయి బ్రతుకుతూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలు కొన్ని స్థానాలలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చి ఏం చేస్తాడో కూడా అర్థం కాలేని సంఘటనలు మనకు ఎదురవుతాయి. కొన్ని సంఘటనలు కూడా ఆ వ్యక్తి చూసి తన మైండ్పై కానీ తన మనసుపై కానీ తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఇది డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది వాళ్ళని. ఎట్లా ఉంటుందంటే పూర్తిగా మద్యానికి బానిసైపోవడం కానీ, లేదా ఈ మద్యం మత్తులో ఏమైనా పాయిజన్ తీసుకోవడాలు కానీ, సూసైడ్ అటెంప్ట్ థాట్స్ రావడాలు కానీ, ఇలాంటివి సూసైడ్ అటెంప్ట్ చేయడము, హాస్పిటల్కి తీసుకెళ్ళడము, అదేవిధంగా వారు బ్రతికి బచాయించడము, ఇదంతా ఈ ఆయుష్ రేఖ మీకు సరిగ్గా ఉంది, ఆయుష్కు సంబంధించింది తప్పకుండా బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా నిలబడతారు. లేదు అనుకుంటే ఈ మద్యం తాగినటువంటి మత్తులో కానీ, లేదా ఇంకేదైనా సందర్భాలలో కొంత అతివేగం ప్రమాదకరం, అతివేగంగా వెళ్ళి యాక్సిడెంట్స్ కూడా జరిగేటువంటి సూచనలు. ఇదంతా ఆయుష్కు సంబంధించింది. సో ఎప్పటికప్పుడు జాతక పరిశోధన చేస్తూ, మరి మనకు సంబంధించి కొన్ని భావాలలో కొన్ని గ్రహాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇదే సమయంలో మనకు ఆకస్మికంగా నష్టము వాటిల్లడము కూడా ఒక మరణమే. ఆకస్మికంగా మనకు డబ్బు నష్టము వాటిల్లడము, ఎంతో ఒక వెలిగినటువంటి మనము డబ్బు నష్టం జరగడము కూడా ఇబ్బందే. అదేవిధంగా వారసత్వంలో ఉండేటువంటి కొన్ని రోగాలు, షుగరు, బీపీ, అదేవిధంగా కొలెస్ట్రాల్, మన థైరాయిడ్, ఇంకను మనకు ఈ యొక్క క్యాన్సరు, ఇవి అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ అతి రహస్యమైనటువంటి బాధలు పడ్డటువంటి వారు, మానసికంగా కృంగిపోయినటువంటి వారు తులారాశి వారు. నిజంగా మీకు అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఎల్లవేళలా ఉండాలి. ఒక విషయం మాత్రం నేను చెప్పలేదంటే జనరల్గా నేను సమయం సరిపోదని 4 విషయాలు మాత్రం చెప్పాను. ఉద్యోగం కానీ, వ్యాపారంలో కానీ, భార్యాభర్తలలో కానీ, నేను ఇది చేస్తా అంటే ఎవరైనా అడ్డుపడడం కానీ, పలానా ల్యాండ్ ఉంది, ఇది అమ్మాలి, ఇది అమ్మితే రూపాయి వస్తుందంటే అమ్మకుండా అడ్డుపడడం కానీ, చాలా విపరీతంగా ఉద్యోగం, చదువులో కూడా ఆటంకాలు, ఇన్ని ఎదుర్కొన్నటువంటి మీకు నిజంగా చెప్తున్నాను, చాలా శుభమైనటువంటి పనులు మాత్రం ముందుకు వస్తున్నాయి. ఎందుకు అంటే మీ తండ్రి గారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు రావడం కానీ, అదేవిధంగా చక్కటి అదృష్టము, విదేశీ ప్రయాణాలు, దీంతో పాటుగా స్థిరాస్తులలో లాభాలు, చక్కగా ప్రతి పనిలో కూడా మనకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేటువంటి యోగము ఏర్పడబోతూ ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి. ఇక ఇంతకంటే ఇంకేం చెప్పాలి అన్నట్టుగా ఉంది, ఏదో సినిమాల డైలాగ్ లాగా, ఇంతకన్నా ఏం చెప్పమంటావు అన్నట్టుగా. కనుక సో నిజంగా ధైర్యంగా ఉండండి, నిజంగా జీవించండి. మంచి భవిష్యత్తు ఉంది మీకు రాబోయే రోజులలో. ఒక 2026, 27, 28 మీదే. ఈ 3 సంవత్సరాలు ఎంత ఇబ్బంది అయితే పడ్డారో ఈ 3 సంవత్సరాలు మీదే. ఆల్ ద బెస్ట్.